దత్తాత్రేయులు వారు, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి ఇవి అన్నారు కదా, ఇవి వరంగల్ అక్కడే పెట్టాలా, ఎక్కడైనా పెట్టచ్చా? ఇక్కడ మందిరం ఉంది కదా మనది, ఎక్కడ? చిర్యాల కీసరగుట్ట దగ్గర. కేసరగుట్ట దగ్గర చిర్యాల అని మన మందిరం ఉందన్నమాట. అవునా? ఇప్పుడు అక్కడ చిన్న చిన్న మూర్తులు అన్నీ ఉన్నాయి. మరి 7 చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. మహాలక్ష్మి ఉంది, బగలాముఖి మాత ఉంది, దత్తాత్రేయుల మూర్తి ఉన్నది. ఇవన్నీ చిన్న చిన్న ఆలయాలు అన్నమాట. అన్నపూర్ణేశ్వరి ఉన్నది, మాంగళ్యగౌరి ఉన్నది, పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు, ద్వారకామాయి కట్టాను. దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. కానీ 20 సంవత్సరాలు కూడా నేను ఏం చేయలేకపోయాను అన్నమాట. పర్వాలేదు, ఏమవుతుంది, దీనిలోనే ఉన్నాను, ఈ జపంలోనే ఉన్నాను అన్నమాట. ఒక ఇండియాలోనే కాదు, ఎక్కడ ప్రపంచంలో కూడా లేదు ఇంత శక్తితో కూడుకున్నటువంటి ఒక మందిరం, ఇంతమంది మహానుభావులతో కూడుకున్నటువంటి ఒక మందిరం అసలు లేదు. ఇది ప్రతిరోజు చదువుకోవాలి, మంచిది అన్నమాట. ఇది ఒకసారి చదివితే మనకి వ్రతం అంటే మన సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టుగానే ఇది బ్రాహ్మణుడు రావాల్సిన అవసరం లేదు. బాబా ఫోటో పెట్టుకొని అక్కడే అక్షతలు పూలు పెట్టుకొని అది పెట్టుకొని 5 కథలు ఉంటాయి, 5 కథలు చదువుకొని దానికి మనకి ఏదైనా ప్రసాదం నివేదన పెట్టి అక్కడ పిల్లలు ఉంటే పిల్లలకు పెట్టి మనం తినేయడం. ఇది చదువుతున్నందువల్ల ఏంటంటే ఏ కోరికతో ఉన్నప్పుడు మనం ఏం జపం చేసుకుంటే బాగుంటుంది అని దీనిలో క్లియర్గా రాశాడనమాట. దత్తాత్రేయ వజ్రకవచం, అన్ని నదుల పేర్లు ఉన్నాయి, అన్ని దేవతల పేర్లు ఉన్నాయి, అంతా మన శరీరం ఏ పార్ట్లోనే ఆ పార్ట్ల పేర్లు కూడా ఉన్నాయండి. అది మాది ఉండాలి నాన్న, ఇది అందరికీ తెలియటట్టు ఉండాలి అని చెప్పానండి. వేయించండి, ఎందుకురా మనకి ఎందుకంటే ప్రచారం లేదు లేదు, అది లేదు చెప్పానంటే ఉంటే మంచిది అని చెప్పానంటే సరే మంచిది అని చెప్పాను అనమాట. మీ దగ్గరికి ఢిల్లీ నుంచి వస్తున్నారు, రకరకాల బయట దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు. మన వైజాగ్ నుంచి ఒక అమ్మ వచ్చేసింది అనమాట. ఆమెకు కొడుకు మంచి ఉద్యోగం కావాలి, ఇది ఆలస్యం ఉందమ్మా, అవుతుంది, జయం అవుతుంది అని చెప్పాను. ఇట్లా అక్కడి నుంచి ఫోన్లు కూడా చేస్తున్నారు అనమాట. మెడ్రాస్ నుంచి చూస్తున్నారు వాళ్ళు. అతని దగ్గర 3 శక్తులు ఉన్నాయనట. అతను కూడా ఇలాగ చెప్పిన అమాగా చెప్పేసేసి అందరినీ బాగుపరచడానికి ప్రయత్నం చేశాడు, బాగుపరిచాడు. అవి పని చేయకుండా చేసేవాడు కూడా మాంత్రికుడు. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. చెప్పాను, చూడమ్మా, భగవంతుడు మీతో ఎంతవరకు సేవ చేయించాలో అంతవరకు సేవ చేయించాడు, ఎంతవరకు మీతో ఆ మంత్రాన్ని ప్రయోగం చేయాలో అంతమంది ప్రయోగం చేశారు, మీరు అంత బాగుపడ్డారు, చాలు. ఇక మీరు స్వస్తి చెప్పకుండా ఉండండి, ఎప్పుడైనా మళ్ళీ ఆజ్ఞ ఇస్తే మళ్ళీ చూసుకోండి, కానీ లేదు ఇవ్వలేదు అని చెప్పేది మాత్రం అనుకోవద్దని చెప్పారనమాట. వాడు ప్రతిరోజు ఫోన్ చేస్తుంది ఆ అమ్మాయి భార్య, కానీ చాలా మంచివాళ్ళు. అంటే ఎవరికి ఏది అభిప్రాయం వచ్చేసి అది చెప్తూనే ఉన్నాను, నడుస్తూనే ఉందన్నమాట. అలా జరుగుతుంది. మీ వల్ల నన్ను బయటపడేశారు, మీరు అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మంచిదే కదా, మంచిదే కరెక్ట్. నాకు బాధ కలగడంలే. ఎందుకంటే చెప్పింది కాకపోతే తిడతారు. మీరు చెప్పట్లేదు కదా, భగవంతుడే చెప్తున్నాడు. అదే అంటున్నా, అది ఆయన చెప్తేనే చెప్తున్నాను నేను. ఆ పరిస్థితి వస్తే ఎత్తుకుంటా నిన్ను ఎవరు తిట్టుకోరా, చెప్పేది నేను కాబట్టి నన్ను అనుకుంటారు అని చెప్పాడు అనమాట. అంటే నువ్వు చెప్పినవి కాదు అని అనుకున్నానికి వీలు లేదు అన్నాడు. ఇంకొకటి తప్పకుండా నెరవేరుతాయి, కానీ దేహేమ గరంధేరినయ్య అన్నాడు. ఆలస్యంగా అవుతుంది కదా, చీకట్లేదు అంటే పనులు పూర్తి అయిపోతాయి అని చెప్పని చాలు స్వామి. కానీ ఇంతవరకు అందరికీ జయమైంది నాన్న, అది చాలు. అదొకటే నాకు సంతోషం అన్నమాట. ఇంకోటి ఏంటంటే 97 ఇయర్స్లో ఇలా కూర్చొని మాట్లాడించేది ఇంతవరకు ఎవరికి అనిపించలేదు నాకు. మొత్తంలో పడుకోబెట్టేస్తాడు, మాట్లాడిస్తున్నాడు, వాళ్ళని ఆశీర్వదింపజేస్తున్నాడు, వాళ్ళ పనులు పూర్తి చేస్తున్నాడు. ఇంకా 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 అంటే ఇంకేముందో ఎవరితో నేను చేయటం మనకి తెలియదు కదా, ఆయనకు తెలుస్తుంది అది. అందుకొరకే అట్టే పెడుతున్నాడు అని అనుకున్నాను. సరే, కానీ నన్ను మాత్రం ఈ పరిస్థితుల్లోనే తీసుకెళ్ళు, అనారోగ్యంలో పడవసేసి నన్ను మంచంలో పడి తీసుకెళ్ళొద్దు, అందరితో మాట్లాడుతూ వెళ్ళిపోవాలి, నీ పాదాల దగ్గర తీసుకోమని చెప్పాలంటే అది నువ్వు అడగాల్సిన అవసరం లేదా అంటాడు. అడగండి, అమ్మాయి నా అన్నం పెట్టదని మీరే కదా అన్నారు, మరి అడగకపోతే ఎలాగా అంటే అది కూడా జ్ఞాపకం ఉందా నీకు? నీ పాదదాసునైనప్పుడు అన్ని జ్ఞాపకం ఉంటాయి, కాకపోతే బయటికి రాకపోవచ్చు, బయట చెప్పుకోకపోవచ్చు, కానీ అన్నీ జ్ఞాపకం ఉంటాయి స్వామి అని చెప్పింది అనమాట.
ఇలాగ జరుగుతూ ఉంటుంది ఆశీర్వదించాడు చాలు. అంతకన్నా ఇంకేం అవసరం లేదు. నాకు ధనం అక్కర్లేదు, కోట్లు అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, వెండి అక్కర్లేదు, ఏది అక్కర్లేదు నాకు. టైంకు అంత ప్రసాదం ఉంటే చాలు. ఇంతవరకు నేను నా పని నేను చేసుకోగలుగుతున్నానంటే అంత దయే కదండి. ఏం లేదు. ఈ ఆధ్యాత్మికంలో ఉండేవాళ్ళు చిన్న పెద్ద అని ఎవరు లేరట. అందరికీ నమస్కారం చేయి, అందరికీ చెప్పు. ఇది ఒకటి చెప్పాడు అన్నమాట. ముఖ్యమైన విషయం ఇది. ఆధ్యాత్మికంలో చిన్న పెద్ద అని ఏం లేదు. ఆ పెద్దవాడు చాలా ఇదిగా ఉంది, బలవంతుడు, నేను బలం లేని వాడిని, నేను ఎందుకు నమస్కారం చేయాలని అనుకోకూడదు. నమస్కారం చెయ్యి. వాళ్ళు వస్తే చెప్పు, మాట్లాడు, తప్పేం లేదు. నీకు తెలిసింది నువ్వు చెప్పు, వాళ్ళు చెప్పింది విను. ఎందుకు నువ్వు చెప్తున్నావు అని వాళ్ళు అడగరు, ఎందుకు నేను చెప్పకూడదు అని నువ్వు అనుకోవద్దు. నీకు తెలిసింది నువ్వు చెప్పు, వింటే విన్నారు, లేకపోతే లేదు. ఎంత పెద్దవాడైనా ఓ రోజు మళ్ళీ రావాల్సిందే కదా. ఇంతవరకు జీవించి ఎవరు లేరు, ఎవరు ఉండరు. చిరంజీవి చిరస్థాయిగా ఉండేవాడు నేను ఒక్కడిని తప్ప ఎవరు లేరు అంటాడు అన్నమాట. నేను ఈ ప్రపంచం ఉన్నంత వరకు నేనున్నంత వరకు ప్రపంచం ఉంటుంది. మరి తర్వాత ఏమవుతుంది అని అడిగాను. ఏమవుతుందిరా దానికదే, అప్పుడు అయ్యేది నీకు ఇప్పుడు ఎట్లా చెప్తాను నేను. మాకు నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అడుగుతుంటే, ప్రశ్నలు అడుగుతుంటే, భలేగా అడుగుతావరా అంటాడు వాడు. మళ్ళీ ఇంకా పైనుంచి నాకు తెలిసింది అడిగాను స్వామి, అంతకన్నా మరి తర్వాత ఏమవుతుంది చెప్పని. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పోవాలా ఈ ప్రపంచం పోవాలి అంటే, మరి ఆ తర్వాత కోట్ల సంవత్సరాల తర్వాత ఏం జరిగేది మనకి చెప్తే ఇప్పుడు మనకు ప్రయోజనం ఏమున్నది. నాకేది వద్దంటాను, అందుకొరికే నాకు ఏం చెప్పక స్వామి అంటాను. ఒక్కొక్కసారి ఏం చెప్పకంటావు అన్నీ అడుగుతూ ఉంటావు అంటాడు. అని నాకు తెలియని అడుగుతాను, తెలియని వాటికి సమాధానం చెప్తే చాలు. ఇంకా ఎన్నో అడగాల్సినవి ఉన్నాయి, అన్నీ మిమ్మల్ని అడగను. ఎందుకు? ఈ ప్రపంచమే చెప్తుంది నాకు. ఏం చేస్తే ఎలా అవుతుంది, ఏం జరిగితే ఎలా అవుతుంది అని చెప్తుంది అన్నమాట. ఇక మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదని చెప్పిన.